వెల్కమ్ బ్యాక్. హాయ్ హ్యాకర్స్, మీరు చూస్తున్నారు రంజిత్ ఎల్లకడి వచ్చాను. ఇది మన టాపిక్ వచ్చేసరికి హ్యాకింగ్, లర్న్ ఎథికల్ హ్యాకింగ్, బేసిక్ టు అడ్వాన్స్. ఓకే, అంటే చాలామంది హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటారు కానీ ఎక్కడ నేర్చుకుని తెలియదు అనమాట. ఓకే, దానికోసం ఇంటర్నెట్లో చాలా వెతుకుతుంటారు కానీ అంటే వెబ్సైట్స్ అనేది పెయిడ్ కోర్సెస్ ఉంటాయి లేదా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఈరోజు మనం ఒక నార్మల్ అంటే హ్యాకింగ్ గురించి నా బేసిక్ ఐడియా కూడా లేని అతను కూడా హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలో, అది కూడా అడ్వాన్స్ లెవెల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలో మీకు చూపిస్తారు. అవి కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ అండ్ వీడియో ట్యూటోరియల్స్ ఉంటాయి. సో మీరు అవి చూసి నేర్చుకోవచ్చు అనమాట హ్యాకింగ్ అనేది. సో మీరు దీనికోసం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీకు ఇంటర్నెట్ ఉంటే సరిపోద్ది. జస్ట్ మీకు మొబైల్ ఉన్నా కానీ మీరు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. బట్ మీరు ఎంత మొబైల్ ఉన్నా కానీ ప్రాక్టీస్ చేస్తుంటే బెటర్ అనమాట. మీకు తెలిసిన ఒక్క టాపిక్ అయినా సరే కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. మీరు జస్ట్ చదువుకొని తెలుసుకోవడం అనేది నాట్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ హ్యాకింగ్లో కంపల్సరీ. సో మీకు సిస్టమ్ ఉంటే బెటర్. సో మీరు అయినా కానీ నేర్చుకోవాలనుకుంటే మీరు నేర్చుకోవచ్చు యాజ్ యువర్ విష్. సో ఈరోజు మనం టాప్కి వెళ్ళిపోదాం. సో మీకు చాలా వెబ్సైట్ చూపిస్తాను నేను. అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ఏ లెవెల్ అయినా సరే మీరు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు ఇంటర్నెట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ₹1 కూడా కాస్ట్ చేయకుండా మీరు ఈ ఫ్రీగా హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సిన పేషెన్స్గా ప్రతి ట్యూటోరియల్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి అనమాట. చాలామంది అంటే యూట్యూబ్లో వీడియో చూస్తుంటారు, బట్ అవి నాకు వర్కౌట్ కావట్లేదని వదిలేస్తారు అనమాట. సో మీకు ఎందుకు వర్కౌట్ కాదంటే మీరు దాని బ్యాక్ ఎండ్ అనేది ఆలోచించరు. జస్ట్ వీడియో అనేది చూస్తారు, ర్యాండమ్గా వాళ్ళు చూపించినట్టే మీరు చేస్తుంటారు అనమాట. అది ప్రాసెస్ కాదనమాట. ప్రతి ఒక్క అటాక్ జరగడానికి కూడా దాని బ్యాక్ ఎండ్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ టూల్స్ అనేది కావాల్సి ఉంటుంది. నువ్వు ఒక్క టూల్ రన్ చేయడానికి దానికి రిలేటెడ్ ఇంకో వేరే సాఫ్ట్వేర్స్ ఇంపార్టెంట్ కావాల్సి ఉంటుంది అనమాట. మీరు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోరు, డైరెక్ట్ మీరు అది మెథడ్ అనేది వర్కౌట్ కావాలంటే ఎలా వర్కౌట్ అయితే అది ఇంపాసిబుల్ కదా. సో మీరు అనేది నేర్చుకోవాల్సి ఉంటారు అనమాట. అంటే మీకు టర్మినాలజీ తెలియాలి, హ్యాకింగ్ టర్మినాలజీ. అంటే ఇప్పుడు ర్యాన్సమ్వేర్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, ఏఆర్పి పాయిజనింగ్ అంటే ఇలాంటి అవన్నీ మీకు తెలియాల్సి ఉంటుంది. తెలిసినప్పుడే మీరు హ్యాకింగ్ అనేది ఈజీగా మీకు అర్థమవుతుంటారు వాళ్ళు వీడియోలు చెప్పినప్పుడు కూడా. ఓకే, ద బేసిక్ వెబ్సైట్ వచ్చేసరికి ఇది tutorials.com. ఈ వెబ్సైట్లో మీకు చాలా టాపిక్స్ ఉంటాయి అనమాట. అంటే బేసిక్ టర్మినాలజీ టాపిక్స్ అంటే కంప్లీట్ బేసిక్ అనమాట. అంటే మీరు ఫస్ట్ బిగినర్ అయితే మీరు కంపల్సరీ ఈ వెబ్సైట్ అని విజిట్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఈ వెబ్సైట్ నుంచి మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు మిగతా వెబ్సైట్స్ కానీ వెళ్ళండి. ఓకే, అంటే ఫస్ట్ బేసిక్ అనమాట. ఇది స్కిల్స్ కానీ ప్రాసెస్ కానీ రికగ్నైజెస్ ఫుడ్ ప్రింటింగ్ అంటే బేసిక్ హ్యాకింగ్లో కావాల్సిన అంటే నార్మల్గా ఎక్స్ప్లోయిటేషన్ అంటే ఏంటి, ఇన్యూమరేషన్ అంటే ఏంటిది, టీసీపీ కానీ ఐపీ కానీ హైజాకింగ్ కానీ హ్యాకింగ్ ఇలాంటి నార్మల్ టర్మినాలజీ ఉంటారు హ్యాకింగ్లో. డీడోస్ అటాక్ అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటే ఏంటి, మీకు ఇలాంటివన్నీ తెలియాల్సి ఉంటాయంటే మీరు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అప్పుడు అనేది హ్యాకింగ్ అనేది అర్థమవుతుంటుంది. జస్ట్ మీరు ఒక వీడియో చూసారు, అది చేశారు, ఓకే మీకు హ్యాకింగ్ వచ్చినట్టు కాదు. మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు తెలియదు అనమాట. అంటే హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఓకే మనం ఎలా మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది హ్యాకింగ్ చేసేటప్పుడు. సో మనం దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఓకే దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి cyber.te. ఈ వెబ్సైట్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ అంటే ఇంట్రెస్ట్ చూపెట్టారు అనమాట వెబ్సైట్లో. దీంట్లో మీరు ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇంటర్నెట్ అంటే ప్రింటేషన్ టెస్టింగ్ కానీ అది ఎలా చేయాలి, ప్రింటేషన్ టెస్టింగ్ అంటే ఏంటిది, అసలు ఒక మనం ఆర్గనైజేషన్ వర్క్ చేసేటప్పుడు దాని వెబ్సైట్ కానీ నెక్స్ట్ మన ఆర్గనైజేషన్లో సిస్టమ్స్ కానీ నెట్వర్క్ కానీ అలాంటి అన్ని ప్రింట్ టెస్ట్ ఎలా చేయాలో మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తారు అనమాట. వీడియోస్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. జస్ట్ మీరు సర్టిఫికేషన్ తీసుకోవడానికే మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ వీడియో చూడాలంటే కంప్లీట్ ఫ్రీ అనమాట ఈ వెబ్సైట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి breakthesecurity.cybersecurity.org. దీంట్లో కూడా చాలా అంటే అనోనమస్ హ్యాకింగ్, విపిఎన్ ఆటార్ ఇలాంటి అంటే ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. మీరు ఈ ఆర్టికల్స్ యూజ్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇది అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. ఇది ఈవిల్ టిన్స్ అండ్ ఫేక్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ హ్యాక్. అంటే ఒక మనం వైఫై హ్యాక్ చేయాలనుకున్నప్పుడు ఒక ఫేక్ వైఫై అటాక్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. అంటే ఫేక్ వైఫై అంటే సేమ్ ఇప్పుడు నార్మల్గా వైఫై ఉంటుంది కదా, సేమ్ అలాంటిదాన్ని ఇంకోటి క్రియేట్ చేస్తారు హ్యాకర్స్ అనే వాళ్ళు. సో అలా క్రియేట్ చేసి ఈజీగా అంటే జనాల్ని మ్యానిపులేట్ చేస్తారు అనమాట. సో అలా మ్యానిపులేట్ చేసినప్పుడు సేమ్ వైఫై అనుకొని వాళ్ళు క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ అయ్యాక మన క్రెడిట్స్లో వస్తాయి. సో అలా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి హ్యాక్ చేస్తుంటారు. సో మీకు అవన్నీ తెలియాల్సి ఉంటుంది, మీరు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి హ్యాకింగ్ ట్యూటోరియల్స్. దీంట్లో కూడా హ్యాకింగ్ న్యూస్ కానీ మళ్ళీ ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఇలా డిఫరెంట్ టూల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్గా డీటెయిల్గా రాస్తారు అనమాట ఈ వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి gbhackers.com. అంటే డైలీ దీంట్లో న్యూస్ అనేది అప్డేట్ చేస్తుంటారు అనమాట. అంటే లేటెస్ట్ న్యూస్ కంప్లీట్ మీరు అంటే మన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన న్యూస్ అని ఫాలో అవ్వాలనుకుంటే ఈ వెబ్సైట్ కంపల్సరీ రిఫర్ చేయండి. ఓకే,
అయితే మీకు డైలీ న్యూస్లో అంటే అసలు ఈరోజు ఏం జరిగింది సైబర్ సెక్యూరిటీలో కంప్లీట్ న్యూస్ అనేది వెబ్సైట్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు ప్రతి డే అనమాట. ఓకే, సో మీరు న్యూస్ కోసం అండ్ దీంట్లో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. మీరు ఆర్టికల్ చూసుకొని కూడా టూల్స్ అంటే చదువుకుంటే మీరు నేర్చుకోవచ్చు. ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి హ్యాకింగ్ లూప్స్. దీంట్లో కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కువ అన్నది దీంట్లో కాలినెక్స్ చేస్తారనమాట. ఈ వెబ్సైట్ వాళ్ళు అనేది వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ కానీ లేదా పెన్ టెస్టింగ్ టూల్స్ కానీ ఇలాంటి దాని మీద వర్క్ చేస్తుంటారు. సో మీకు ఇవన్నీ ఐడియా రావాలంటే మీరు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే మీకు బేసిక్స్ అనేది తెలుసుకొని మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అసలు మీకు పెన్ టెస్టింగ్ అంటే ఏంటో తెలియకపోతే మీరు ఎలా చేస్తారు పెన్ టెస్టింగ్. అందుకోసమే నార్మల్ పెన్ టెస్టింగ్ అంటే ఏంటిది, నార్మల్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ చేయాలన్నప్పుడు మీకు వెబ్సైట్ గురించి మినిమం ఐడియా ఉండాల్సి ఉంటుంది. మీకు బేసిక్ ఐడియా ఉన్నప్పుడే మీకు వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే బేసిక్ ఐడియా లేనప్పుడు మీరు దాన్ని టెస్ట్ ఎలా చేస్తారు. సో అందుకోసమనే మీరు ఎలాంటిదైనా సరే కానీ ఒకవేళ మీరు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలన్నప్పుడు మీరు కంపల్సరీ దాని గురించి కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు అప్పుడు అనేది మీరు దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం వైర్లెస్ నెట్వర్క్ టెస్ట్ చేయాలనుకున్నాం అనుకో, మీరు వైఫై అనేది ఎలా వర్కౌట్ అయితే దాన్ని ఎలా హ్యాక్ చేయగలుగుతాం, డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటిది అవన్నీ మీకు తెలిస్తేనే దాన్ని అంటే సెక్యూరిటీ లెవెల్ అనేది మీరు పెంచగలుగుతారు. అంటే మీరు ఆర్గనైజేషన్ వర్క్ చేసినప్పుడు దేనికి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఇది హైలీ రికమెండెడ్ అండ్ మై ఫేవరెట్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ ఓనర్ వచ్చేసరికి మన ఇండియన్ అతడు వివేక్ రామచంద్ర అని ఉంటాడు కొత్తగా. సో అతను ఈ స్టార్టింగ్లో ఈ వెబ్సైట్ అనేది బిల్డ్ చేశాడు అనమాట, సెక్యూరిటీ ట్యూబ్ అనేది. దీంట్లో అడ్వాన్స్ అంటే వెరీ అడ్వాన్స్ వీడియోస్ అనేవి ఉంటాయి అన్నమాట దీంట్లో. అంటే ఈ మధ్యన కొన్ని వీడియోస్ అనేవి రిమూవ్ చేశారు. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో కోర్సెస్ అనేది సెల్ చేస్తున్నారు అనమాట. సో అందుకోసం దీంట్లో చాలా వీడియోస్ అనేవి రిమూవ్ చేశారు. బట్ ఇప్పటికి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా. అంటే ఎస్పెషల్లీ వైర్లెస్ నెట్వర్క్ పైన కానీ బఫర్ ఓవర్ఫ్లో పైన కానీ ఇలాంటి దానిపైన స్పెషల్గా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. డెప్త్ నాలెడ్జ్ చేస్తారనమాట ఈ సెక్యూరిటీ ట్యూబ్ వాళ్ళు. ఓకే, మీరు అంటే మరి మీకు హ్యాకింగ్ పైన గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఈ వెబ్సైట్ అనేది రిఫర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెబ్సైట్కి రాకండి, మీకు అర్థం కాదు అసలు. ఎందుకంటే కంప్లీట్ అనేది కూడా పెన్ టెస్టింగ్ కానీ వైఫై డిఫెన్స్ కానీ ఇలాంటి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ వెబ్సైట్ కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా. ఓకే, మళ్ళీ దీంట్లో అన్నీ కూడా వీడియోస్ ఉంటాయి ఈ వెబ్సైట్లో వచ్చేసరికి సెక్యూరిటీ ట్యూబ్. ఓకే, ద ఫేమస్ వెబ్సైట్ అనమాట హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకు. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి యూడిమి అందరికీ తెలిసిందే. బట్ నేను ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే చాలామంది అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు యూడిమిలో ఒక ఫ్రీ ఆప్షన్ ఉంటుందని చాలామంది తెలియదు. అందుకోసం నేను వెబ్సైట్ అని రిఫర్ చేస్తున్నాను. సో మీ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెన్ టెస్టింగ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, మీరు మొబైల్లో కూడా ఈ వీడియోస్ అనేవి చూసుకోవచ్చు. యూడిమి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి. ఇక్కడ ప్రైజింగ్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రైజింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. మీరు పేడ్ వచ్చేసరికి 10,000 కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీ పైన 1,438 కోర్సెస్ ఉన్నాయి. ఒక మీరు ఫ్రీ పైన క్లిక్ చేస్తే మీకు చాలా హ్యాకింగ్ కోర్సెస్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి ఆ యూడిమి. ఓకే, అంటే యూడిమి అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. బట్ కొన్ని కోర్సెస్ అనేవి ఫ్రీగా అవైలబుల్ ఇస్తారు అనమాట. చాలా దాంట్లో చాలా హై రేటెడ్ మీరు నచ్చిన టాపిక్ ఎంచుకొని మీరు ఆ వీడియోస్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. కోర్స్ అనేది చాలా సింపుల్ వెబ్సైట్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ అనేది రిలీజ్ చేస్తుంటారు దీంట్లో యూడిమిలో. నాకు తెలిసి మీరు అంటే నార్మల్ అంటే బిగినర్ నుంచి లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారనుకోండి, ఈ వెబ్సైట్ 100% రిఫర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూడిమిలో నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ వీడియో చూపిస్తుంటారు హ్యాకింగ్ వీడియోస్ అనేది. ఓకే, మీకు ఈ చాలా వీడియోస్ చాలా వెబ్సైట్ అన్నీ కూడా ఆర్టికల్స్ ఉంటాయి. మీకు ఓపికతో చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు మినిమం కాదు, అడ్వాన్స్ కొంచెం ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ రావాల్సి ఉంటుంది. అయితే మీకు ఆర్టికల్స్ అర్థమవుతుంది అనమాట. సో మీరు అలా కాకుండా మీ దగ్గర సిస్టమ్ ఉందనుకోండి లేదా ల్యాప్టాప్ ఉందనుకోండి, మీరు యూడిమిలో చూసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫైనల్ ఇది యూడిమి అనమాట. సో మీరు ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ట్ కాలింగ్, ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెన్ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్. అంటే స్పెషల్లీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ పైన దాన్ని కంప్లీట్ కోర్స్ రిలీజ్ చేశారు ఎవరు. అండ్ లర్న్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెన్ టెస్టింగ్ ఆన్లైన్. ఓకే, అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ సైబర్ లాబ్ ఎట్ హోమ్. అండ్ బర్బ్సెట్, ఇది చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తుంటారు అంటే ఎక్కువ బర్బ్సెట్ అనేది. సో అంటే నార్మల్ ఎవరైనా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటే బర్బ్సెట్ అని కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. బర్బ్సెట్ లేకుండా మీరు వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే అసలు చేయరాదు. మీరు అంటే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ చేయాలనుకుంటే మీరు బర్బ్సెట్ అని నేర్చుకోండి. అండ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఆన్లైన్ అడ్వాన్స్ ఇలాంటి మీరు కోర్స్ అనేది మీరు నేర్చుకోవాల్సి అనమాట. అంటే నార్మల్ హ్యాకర్ కావాలనుకున్నప్పుడు డిఫరెంట్ కోర్సెస్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది.
మీరు అలాంటి డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ కంటెంట్ నేర్చుకున్నప్పుడు మీరు అంటే ప్రో హ్యాకర్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు నార్మల్గా ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి అంటే జస్ట్ ఇవే వీడియోస్ అంటే అది కాదు హ్యాకింగ్ అనేది. హ్యాకింగ్ ఇస్ ఇన్ఫినిటీ అనమాట. మీరు ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా ఉండదు చాలా ఉంటుంది. మన రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత. ఇది కూడా అంతే అనమాట. హ్యాకింగ్లో చాలా 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 అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు దాంట్లో 0.0.0.1% నేర్చుకుంది. సో మీరు ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ లర్నింగ్ కంప్లీట్ హ్యాకింగ్. మీరు హ్యాకింగ్ నేర్చుకోవాల్సి ఉంటే జస్ట్ హ్యాకింగ్ నేర్చుకోవాల్సిన ఉండనమాట. మీరు హ్యాకర్ కావాల్సి ఉంటే అంటే మీ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కావాలి. అంటే మీకు వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలియాల్సి ఉంటుంది. అయితే మీ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అని చేయగలుగుతారు. మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఆ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ మీకు రావాలంటే మీరు మొబైల్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో మీకు తెలియాల్సి ఉంటుంది. అలా మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా కానీ మీకు ఆ ఫీల్డ్కి సంబంధించిన కంప్లీట్ మీకు తెలియాల్సి ఉంటుంది. అప్పుడే మీరు టెస్టింగ్ అనేది చేయగలుగుతారు. అంటే చాలామంది వెబ్ అప్లికేషన్ టెస్టింగ్స్ అంటే నార్మల్గా ఆటోమేటిక్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసేసి వెబ్సైట్ లింక్ అనేది దాంట్లో ఇచ్చేస్తారు అండ్ అవి స్కాన్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. అది కాదు వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే. వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే డెప్త్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఏ వల్నరబిలిటీ ఉన్నాయి, చాలా వల్నరబిలిటీస్ ఉంటాయి. మీరు అవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు అందుకోసమే సపోజ్ మీరు యూడెమీలో కూడా సెర్చ్ చేయండి. వెబ్సైట్ హ్యాకింగ్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా కోర్సెస్ వస్తాయి, ఫ్రీ కోర్సెస్. మీరు అది కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ స్కోప్ అంటే మీరు వెబ్సైట్ హ్యాకింగ్ నేర్చుకుంటే మీరు బగ్ బౌండరీ చేయొచ్చు అనమాట. అంటే మనీ అనేది మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు వెబ్సైట్ హ్యాకింగ్ నేర్చుకొని. ఓకే, అంటే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అనమాట. వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటారు అండ్ వెబ్ పెంటేషన్ టెస్టింగ్ అంటారు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ వెబ్సైట్ సెక్యూరిటీ ఉన్నాయన్నమాట. ఇక్కడ లర్న్ కంప్లీట్ వర్డ్ప్రెస్ సెక్యూరిటీ. వర్డ్ప్రెస్ అనేది ఒకటి CMS. ఓకే, అంటే వెబ్సైట్లో CMS యూజ్ చేసి చాలామంది వర్డ్ప్రెస్ ఉంటాయి. దాంట్లో కూడా సైట్స్ అన్ని బిల్డ్ చేస్తుంటారు. సో మీరు అది కూడా నేర్చుకోవచ్చు. అది నేర్చుకొని మీరు నార్మల్గా ఫ్రీలాన్సర్లా కూడా వర్క్ చేయొచ్చు. అంటే మీరు యూడెమీలో కోర్స్ చేసుకొని ఫ్రీలాన్సర్లా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా బేసిక్ ప్రైస్ తీసుకొని మీరు వెబ్సైట్స్ అని టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు అలా ఫ్రీ రీసోర్స్ యూజ్ చేసుకొని హ్యాకింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. మీ పైన డిపెండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎంత నేర్చుకుంటే అంత మీకు నేర్చుకునే కొద్ది ఇంకా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే చాలా హ్యాకింగ్ ఇన్ఫినిటీ. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. మీరు ఎంత నేర్చుకుని ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టికల్. మీరు నేర్చుకున్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే అది సక్సెస్ఫుల్గా రన్ అయినప్పుడు అటాక్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అటాక్ అనేది. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వేరే అటాక్ అనేది మూవ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో వీడియో చూస్తుంటారు, చూస్తారు జస్ట్ వదిలేస్తారు. అది వేస్ట్ అనమాట, యూజ్లెస్ అసలు. ఎందుకంటే మనం ఏ అటాక్ చేసినా కానీ దాని కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఆ టూల్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నాకు అంటే హ్యాకింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఈ టూల్ నాకు వర్కౌట్ కావట్లేదు అంటారు. ఎందుకంటే దానికి కావాల్సిన కొన్ని మెయిన్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ అనేది మీ దాంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉండాల్సి ఉంటుంది. దెన్ అప్పుడే మీరు అనేది ఆ సాఫ్ట్వేర్స్ అనేది సక్సెస్ఫుల్ రన్ చేయొచ్చు. అంటే నార్మల్గా ప్రతి సిస్టంలో మీకు జావా అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకంటే జావా లేకుండా మీరు ఏ టూల్స్ కూడా రన్ చేయలేరు హ్యాకింగ్లో. ఓకే, మీరు ఆ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ .NET అనేది ఎప్పుడు అప్డేట్ ఉంచాలి. ఓకే, జావా రన్ టైమ్ అండ్ JDK అన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట దానికి. కొన్ని టూల్స్ ఏంటంటే Node.js ఉంటాయి. Node.js ఉన్నప్పుడు టూల్స్ అని కొన్ని స్క్రిప్ట్స్ అని రన్ అవుతూ ఉంటాయి. అలా అనమాట. ఒక్కొక్కటి డిపెండ్స్ ఆన్ టూల్స్ అంటే స్క్రిప్ట్స్ అనమాట. ఓకే, సో మీకు అవన్నీ తెలియాలంటే మీరు బేసిక్ నుంచి రావాల్సి ఉంటుంది. సో మీకు ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటూ వీడియోలు చూసుకుంటూ నేర్చుకోండి. కంపల్సరీ మీరు ప్రో హ్యాకర్ అవుతారు. మీకు వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. అందరు హ్యాకింగ్ నేర్చుకుంటే వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది. వీడియో షేర్ చేస్తే అందరు హ్యాకింగ్ నేర్చుకుంటారు. వీడియో ఎవరు షేర్ చేయాలి నాకు తెలుసు, కనీసం లైక్ అని కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.